అలానే శేషరావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ హై ఎండ్లో చేస్తూ ఉంటారు. అది దాదాపుగా అర్థం చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అంటే 2019లో నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని ఏ రూపంలో తీసుకెళ్లారు అనేది అందరికీ తెలుసు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది, ప్రభుత్వమే తయారు చేసింది, ప్రభుత్వమే సరఫరా చేసింది. పైగా ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం డిజిటల్ మోడ్లోకి వెళ్తుంటే పేమెంట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్యాష్ అండ్ క్యారీ ఈ పద్ధతిని అనుసరించారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అనిపించి ఆ క్యాష్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది, అంతులేని కథ మాదిరిగా నడుస్తుంది. అది బంగారు షాపులకి, బులియన్ మార్కెట్లు నిర్వాహకుల దగ్గరికి, విదేశాల్లో దక్షిణాఫ్రికాలో మైనింగ్కి, కొలంబియాలో దుకాణాల నిర్వహణకి, టాంజానియాలో రకరకాల బిజినెస్లు చేసుకోవడానికి ఏ విధంగా తరలించారు అనేది ఇప్పటికీ కూడా స్పష్టత రావట్లా. అంటే అర్థం కాని రీతిలో స్కామ్స్ ఉంటాయన్నమాట. ఈ లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామ్ని ఈ విధంగా చెయ్యొచ్చు అని చెప్పి దాదాపు ఎవరికి తెలియదు. మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఏ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్ వరకు వెళ్ళిందో కూడా స్పష్టత రానటువంటి పరిస్థితి ఇవాళ కూడా విచారణ అధికారులకి. ఆ మధ్య నాకు అమెరికా సంబంధించినటువంటి డాక్టర్ లోకేష్ ఉయ్యూరు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎప్పుడో చెప్పారు, 2 years బ్యాకే 26 దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయి, వీటిని కనుక్కోవడం దాదాపుగా ఎవరుళ్ళ కాదు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నేను నమ్మలేదు. కానీ ఆయన ఆ రోజు చెప్పింది ఇప్పుడు లిక్కర్ స్కామ్ రూపంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే నిజమేనేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. సో ఇప్పుడు టాంజానియాలో, దక్షిణాఫ్రికాలో, కొలంబియా, ఇంకా ఎక్కడెక్కడ ఏ దేశాల్లో, జాంబియా, ఇలాంటి దేశాలకి ఆల్మోస్ట్ విస్తరింపజేశారు. ఇదంతా కూడా హై లెవెల్ మోడ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. ప్రతిపక్షం కూడా కాదు, 11 మంది ఎమ్మెల్యేలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందనంటే చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన మీద క్యూఆర్ కోడ్ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం ఏంటి? ప్రతి ఇంటికి వెళ్ళి మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తామన్నారు, ఎంత ఇచ్చారు, ఈ ఏడాది కాలంలో మీరు ఎంత నష్టపోయారు అనేది లెక్క వేసి దాన్ని క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేస్తారంట. అసలు క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ తీస్తే ఏమవుతుంది అనేది ఇవాళ సైబర్ నేరగాలని, సైబర్కి సంబంధించినటువంటి నిపుణులను అడిగితే చెప్తారు. యాక్చువల్గా మన ఫోన్కి ఏదైనా లింక్ వస్తే దాన్ని ఓపెన్ చేస్తేనే అకౌంట్లో డబ్బులు మాయమైపోతున్నాయి. అలాంటిది మీ మొబైల్ తోటి మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్ తోటి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేసి ఉంటారో తెలియదు. సైబర్ నిపుణులను అడిగితే ఇది చాలా డేంజర్ అంటున్నారు. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇవాళ మన డేటా మొత్తం చైనా దగ్గర లేదంటే ఇతరత్ర ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో దాదాపు 16 బిలియన్ల ప్రజలకు సంబంధించినటువంటి డేటాని తస్కరించారనేటువంటి న్యూస్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఏ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న, ఏ యాప్లో లాగిన్ అయినప్పటికీ కూడా మీ వివరాలు, మీ పేరు, మీ ఆధార్ నెంబరు, మీ అడ్రస్సు ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. పైగా ఆ మొబైల్కి ఆల్రెడీ జీపీఎస్ ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి మీరు దాన్ని లాగిన్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే మీ ప్రతి కదలిక కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా తెలిసిపోతుంది. మీరు వన్స్ స్కాన్ తీస్తే మీ మొబైల్లో ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ తీస్తే
మీరు ఎక్కడ ఉన్నది మీ కదలికలు మొత్తం తెలిసిపోతాయి. అంతేకాదు మీ మొబైల్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి సైబర్ నిపుణులు చెప్తూ ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఏం చెప్తారు? సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఓపీటీ చెప్పకండి, మీరు ఓటీపీ చెప్పకండి, మీ ఓటీపీ చెప్తే కనుక మీ అమౌంట్ వెళ్ళిపోతుంది, మీకే ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు లింక్ పంపిస్తే ఆ లింక్ని మీరు క్లిక్ చేయకండి, క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేయకండి ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ వైపు నుంచే, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సైబర్ నేరాలు పెరిగిపోతాయి కాబట్టి మీరు క్యూఆర్ కోడ్ని వాడకండి అని చెప్పి చెప్తున్నారు. సోషల్ మీడియాలో అయితే షాపుల్లో క్యూఆర్ కోడ్లు పెట్టి ఉంటారు. యాక్చువల్గా కొంతమంది వచ్చేసి ఈ క్యూఆర్ కోడ్ని పక్కన పెట్టేసి వాళ్ళ క్యూఆర్ కోడ్ని పెడతారు. ఇక్కడ ఈ అమౌంట్ వీళ్ళకి షాపులోకి పట్టాల్సిన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలాంటివి అన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు. అలాగే మీమ్స్ కూడా పెడుతూ ఉన్నారు. జాగ్రత్తలు చెప్తున్నారు. సైబర్ దాడులు, సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయి, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అని. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పెద్ద ఎత్తున అనేక మందిని ముంచేసింది. ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి? మీకు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి మిమ్మల్ని లైన్లోకి తీసుకొని మీ అకౌంట్స్ని క్లోజ్ చేసేస్తారు, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు లాగేస్తారు. అంటే ఏలా వెరీ సింపుల్. వన్స్ మీరు క్యూఆర్ కోడ్ తోటి మీరు స్కాన్ తీస్తే మీ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ ఉద్యమాన్ని తీసుకున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమం చంద్రబాబు నాయుడు గారి మీద చేయటం అని చెబుతున్నారు. ఏడాది పాలనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమం అని చెప్తున్నారు. పైకి లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పుడు పల్నాడులో సింగయ్య జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో చనిపోయారు. కాన్వాయ్ కింద పడి మా కార్యకర్త మా కారు కింద పడ్డారు, మీకెందుకు బాధ అనే యాంగిల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు క్యూఆర్ కోడ్ సందర్భంగా మా కార్యకర్తలకు సంబంధించిన ఫోన్ తోటి క్యూఆర్ కోడ్ స్కాన్ తీసుకుంటున్నాం, మీకేంటి బాధ అనొచ్చు. ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ల స్కానింగ్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద స్కామ్ లాగా బయటపడే అవకాశం ఉందని చెప్పి సైబర్ నిపుణులు చెప్తూ ఉన్నారు. మొత్తం డేటా మీది, కంప్లీట్ డేటా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తులో మీ కదలికలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తాడేపల్లిలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి సైబర్ నిపుణులు బల్లగుద్ది చెప్తున్నారు కొంతమంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అమౌంట్స్ విషయంలో అక్కడ గదులు బుక్ చేసుకున్నా దాదాపుగా అక్కడ క్యూఆర్ కోడ్స్ని పెట్టారు. ఆ అమౌంట్ చాలా మందికి రాలేదని అప్పట్లో చాలా మందికి వినిపించారు. ఎక్కడో పోతుందా అని అంటే ఎక్కడో పోతుందో సార్, తాడేపల్లికి పోతుందని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా జస్ట్ ఈ క్యూఆర్ కోడ్లు వీటి ద్వారానే స్కానింగ్ చేయటం ద్వారానే ఈ మిస్లీడ్ చేశారు అనేటువంటిది అప్పట్లో వినిపించినటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి మొబైల్స్ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద సైబర్ సంబంధించినటువంటి కుంభకోణం ఉంది అని చెప్పి అనుమానించేటువంటి వాళ్ళు లేకపోలేదు. మరి దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? కేవలం కార్యకర్తల డేటా లేదంటే ప్రజల డేటా తీసుకునేటువంటి ప్రయత్నమేనా, లేదంటే బియాండ్ దట్ ఏదైనా జరిగే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.